నమస్తే. యుద్ధాల వల్ల ఇప్పుడు ఎల్పిజి అనేది కానీ ఇంకా ముడి చమురు చాలా వరకు ఆగిపోయింది అని చెప్తున్నారు. మరి యుద్ధాలే ఇప్పుడు ట్రంప్ అనే వ్యక్తే వెనక్కి తగ్గుతూ ఉన్నారు. మరి ఇప్పటికైనా ఆగిపోతాయి అంటారా? ఈ సరఫరా అనేది సక్రమంగా జరుగుతుంది అంటారా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంతా మాకేం ప్రాబ్లం లేదు. అంటే పాతది వాడుతున్నాము, కొత్తది బుక్ చేస్తుంటే తెలుస్తుంది. అంతవరకు మాకు ఇప్పుడు ఏం ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం ఫేస్ కాలేదు ఇక్కడ. అంటే పెట్రోల్ కాస్ట్ కానీ ఎల్పిజి కాస్ట్ కానీ రెండు పెంచుకుంటూ పోతుంటే మరి పరిస్థితులు అలా ఉంటాయి. అంటే ఇంకా అక్కడ వార్ ఉంది, వార్ ఎఫెక్ట్ మనం ఏం చేయలేము కదా, ఇది మన చేతులు లేదు కదా. ఆ గల్ఫ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ లోనే జరుగుతుంది ఫైటింగ్. ఇంకా దాని ఎఫెక్ట్ కామన్ మ్యాన్ మీద పడుతుంది. అంటే తగ్గారంటారా ఇరాన్ వాళ్ళు? ఏం కూడా ఏం అది వార్ మీద డిపెండ్ అయింది. వార్ ఆగిపోతే తగ్గడానికి స్కోప్ ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీని గురించి కేంద్ర ప్రభుత్వం ఉంది కదా సార్, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా స్పందన వస్తుందంటారా దీని తర్వాత? ఏం చెప్పలేమ్మా. అంటే కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది కదా, ఎల్పిజి నుంచి మనకు ప్రాబ్లం లేదు, ముడి చమురు ప్రాబ్లం లేదు. ప్రస్తుతానికి అంతా ఏం ఫేస్ చేయలేదు, ఉన్నది వాడుతున్నాము. కొత్తది కనెక్షన్ బుక్ చేసుకుంటే తెలుస్తుంది ఎన్ని రోజులు వస్తుంది అన్నది.